ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి రివైజ్ డేట్ 26/1/95. మురళి హెడ్డింగ్ ఉంది బ్రహ్మా బాబ్కే ఔర్ దో కదం ఫర్మాన్ బర్దార్ వఫాదార్. బ్రహ్మా బాబా యొక్క 2 అడుగులు విశ్వాసపాత్రలు నిజాయితీ పరులు. దీని గురించి ఈరోజు బాబా చెప్పారు. आज बाप दादा चारों ओर के स्नेही और सहयोगी बच्चों को और शक्तिशाली समान बच्चों को देख रहे हैं. ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న స్నేహి మరియు సహయోగి పిల్లలను మరియు శక్తిశాలి సమాన పిల్లల్ని చూస్తున్నారు. స్నేహి సభీ బచ్చే హై లేకిన్ శక్తిశాలి యథాశక్తి హై. స్నేహం అయితే అందరికీ ఉంది, స్నేహిలు పిల్లలందరూ, కానీ శక్తిశాలి స్థితిలో యథాశక్తిగా ఉన్నారు అంటున్నారు. స్నేహి బచ్చోं को स्नेह का रिटर्न पदम गुना स्नेह और सहयोग प्राप्त होता है. స్నేహి పిల్లలకు స్నేహానికి రిటర్న్ బాబా కూడా బాప్ దాదా కూడా పద్మగుణాల స్నేహము సహయోగాన్ని అందిస్తారు. శక్తిశాలి సమాన్ బచ్చోं को सदा सहज विजयी भव का रिटर्न मिलता है. मिलता सभी को है. అయితే శక్తిశాలి సమాన పిల్లలకి సదా సహజంగానే ఇచ్చడమైతే పిల్లలందరికీ లభిస్తుంది అంటున్నారు. స్నేహి బच्चे यदा शक्तिशाली होने के कारण सदा सहज विजय का अनुभव नहीं कर पाते. कभी सहज कभी मेहनत. అదే స్నేహి పిల్లలు శక్తిశాలి సమాన పిల్లలైతే వారికి సదా స్వతహాగానే విజయం లభిస్తుంది. స్నేహి పిల్లలు యథాశక్తిశాలిగా ఉన్న కారణంగా సదా సహజ విజయాన్ని అనుభవం చేయలేరు. ఒకసారి సహజం అనిపిస్తుందంట, ఒకసారి శ్రమ అనిపిస్తుంది. బాప్ దాదా స్నేహి बच्चों को भी मेहनत को सहज करने का सहयोग देते हैं क्योंकि स्नेही आत्माएं सहयोगी भी रहती है ना. బాప్ దాదా స్నేహి పిల్లలను శ్రమ నుండి సహజంగానే ముక్తులుగా చేసే సహయోగం ఇస్తారు. ఎందుకంటే స్నేహి ఆత్మలు సహయోగిలుగా కూడా ఉంటారు కదా. तो सहयोग के रिटर्न में बाप दादा सहयोग ज़रूर देते हैं. సహయోగానికి రిటర్న్గా బాప్ దాదా కూడా సహయోగం తప్పకుండా ఇస్తారు. लेकिन योग यथार्थ ना होने कारण सहयोग मिलते भी प्राप्ति का अनुभव नहीं कर पाते. కానీ యోగం యథార్థంగా లేని కారణంగా, స్నేహం అయితే ఉంది, యోగం యథార్థంగా లేని కారణంగా సహయోగం లభించినా కానీ ప్రాప్తి యొక్క అనుభవాన్ని చేయలేరు అంటున్నారు. योग द्वारा ही सहयोग का अनुभव होता है और शक्तिशाली समान बच्चे सदा योग युक्त हैं, इसलिए सहयोग का अनुभव करते सदा विजयी बन जाते हैं. యోగం ద్వారానే సహయోగం అనేది అనుభవం అవుతుంది. ఇంకా శక్తిశాలి సమాన పిల్లలు సదా యోగయుక్తంగా ఉంటారు, అందుకే సహయోగం యొక్క అనుభవాన్ని కూడా చేస్తూ సహజంగానే విజయీగా అవుతారు. లేకిన్ బాప్ కో దోనో హీ బచ్చే ప్యారే హై. బాబాకైతే 2 రకాల పిల్లలు ప్రియమైన వారు, స్నేహిలు, దాంతోపాటు స్నేహంతో శక్తిశాలిగా ఉన్నవారు. ప్యార్ और सदा विजयी रहने के शुभ चाहना सभी बच्चों में रहती है, लेकिन शक्ति कम होने के कारण समय पर और सर्वशक्तियाँ कार्य में नहीं लगा सकते. ప్రేమ మరియు సదా విజయీగా ఉండే శుభమైన కోరిక పిల్లలందరికీ ఉంటుంది. అంటే ప్రేమ ఉంటుంది, తర్వాత సదా విజయీలం అవ్వాలి అనే ఉంటుంది. కానీ శక్తి తక్కువగా ఉన్న కారణంగా సమయానికి ఇంకా సర్వశక్తులని కార్యంలో ఉపయోగించలేకపోతున్నారు. బాప్ వర్షే के अधिकार में सर्वशक्तियों का अधिकार सभी बच्चों को देते हैं. బాబా అయితే వారసత్వం యొక్క అధికారంలో సర్వశక్తులని అధికార రూపంలో పిల్లలకైతే ఇచ్చేశారు. అంటే వారసత్వంగా బాబా సర్వశక్తులు ఇచ్చేశారు. అధికార్ దేనే మే బాప్ దాదా అంతర్ నహీ రఖతే, సభీ కో సంపూర్ణ అధికారి బనాతే హై. అధికారం ఇవ్వడంలో బాప్ దాదా ఏ పిల్లలలో నేను తేడా చెయ్యను అని అంటున్నారు. అందరికీ సంపూర్ణ అధికారము బాబా ఇచ్చేశారు. లేకిన్ లేనేమే నంబర్ వార్ బన్ జాతే హై. కానీ ఏమవుతుందంట, తీసుకోవడంలో నంబర్ వార్గా అవుతారు. బాప్ దాదా కిస్కో స్పెషల్ కిస్కో అలగ్ ట్యూషన్ దేతే హై క్యా, నహీ దేతే. బాప్ దాదా ఒకే చదువు చదివిస్తున్నారు కదా, ఒకరికి స్పెషల్గా ఒకరికి వేరుగా ట్యూషన్ అయితే చెప్పట్లేదు కదా. పढ़ाई सबकी एक है, पालना सबकी एक है, పాండవోं को अलग पालना हो शक्तियों को अलग हो ऐसे है क्या. బాబా అడుగుతున్నారు, చదువు అందరికీ ఒకటే, పాలన ఒకటే, పాండవులకి వేరు పాలన, శక్తులకి వేరు పాలన, ఇలా ఏమైనా ఉందా.
सबको एक जैसी पालना और पढ़ाई है. అందరికీ ఒకే విధమైన పాలన మరియు చదువుని అందిస్తున్నారు. लेकिन लेने में रिजल्ट में कितना अंतर हो जाता है. కానీ తీసుకోవడంలో పిల్లలకి రిజల్ట్లో ఎంత తేడాలు వచ్చేస్తున్నాయి. कहाँ अष्टरत्न और कहाँ 16,108 रत्न कितना अंतर है. ఎక్కడ అష్టరత్నాలు, ఎక్కడ 16,108 పూసల లాస్ట్ రత్నం, ఎంత తేడా ఉంది. यह अंतर क्यों हुआ. पढ़ाई और पालना को, वरदानों को धारण करना और कार्य में लगाना, इसमें अंतर हो जाता है. ఈ భేదం ఎందుకు, అది కూడా బాప్ దాదా చాలా క్లియర్గా వినిపిస్తున్నారు. చదువు మరియు పాలన, వరదానాలను ధారణ చేయడం మరియు కార్యంలో ఉపయోగించడం, ఇందులో తేడా వచ్చేస్తుంది. कई बच्चे धारण भी कर लेते हैं लेकिन समय प्रमाण कार्य में लगाना नहीं आता. కొందరు పిల్లలు ధారణ కూడా చేస్తారు కానీ సమయం అనుసారంగా కార్యంలో తీసుకురారు. बुद्धि तक बहुत भरपूर होंगे लेकिन कर्म में आने में फर्क पड़ जाता है. బుద్ధి వరకు చాలా బుద్ధిలో నిండుగా ఉంటాయి జ్ఞానం పాయింట్స్, కానీ కార్యంలోకి తీసుకురావడంలో అంతగా తీసుకురాలేరు, తేడా వచ్చేస్తుంది అంటున్నారు. బ్రహ్మా బాప్ నంబర్ 1 క్యూ బనా, 2 కదం పెహలే సునాయేనా. బ్రహ్మా బాబా మరి నంబర్ 1గా ఎందుకు అయ్యారు. మనం బాబాని ఫాలో చేస్తే సమానంగా అవ్వగలుగుతాము. మరి బ్రహ్మా బాబా ఎలా అయ్యారు, 2 అడుగులు ముందు వినిపించారు కదా అంటున్నారు. తీసరా సదా బాప్ శిక్షక్ और సద్గురు के ఫర్మాన్ బర్దార్ బనే. ఇంకా మూడవది సదా తండ్రి, శిక్షకుడు మరియు సద్గురు యొక్క ఫర్మాన్ బర్దార్, ఆజ్ఞాకారిగా అయ్యారు. హర్ ఫర్మాన్ కో జీ హాజిర్ కియా. బ్రహ్మా బాబా ఏం చేశారు, ప్రతి ఆజ్ఞని స్వీకరించారు, హాజీ అన్నారు, హాజరయ్యారు. बाप का फरमान है सदा सर्व खजानों के वर्षे में संपन्न बनना और बनाना. బాబా యొక్క ఆజ్ఞ ఉంది, సదా సర్వ ఖజానాల వారసత్వంలో సంపన్నంగా అవ్వడము మరియు ఇతరులని తయారు చేయడం. तो प्रत्यक्ष देखा कि सर्व खजाने, ज्ञान, शक्तियाँ, गुण, श्रेष्ठ समय, श्रेष्ठ संकल्पों का खजाना पहले दिन से लेकर लास्ट दिन तक कार्य में लगाया. మరి ప్రత్యక్షంగా బ్రహ్మబాబాని చూస్తే బాబా ఏం చేశారు, సర్వ ఖజానాలను, జ్ఞానము, శక్తులు, గుణాలు, శ్రేష్ఠ సమయం, శ్రేష్ఠ సంకల్పాలు, ఈ ఖజానాలన్నింటినీ ముందు నుండే మొదటి రోజు నుండి ఆఖరి రోజు వరకు పూర్తిగా బాబా కార్యంలో ఉపయోగించారు. లాస్ట్ దిన్ బి సమయ సంకల్ప బచ్చోం ప్రతి లగాయ. ఆఖరి రోజు కూడా సమయాన్ని, సంకల్పాలని పిల్లల కోసమే ఉపయోగించారు. ఆఖరి రోజు కూడా బాబా మురళి వినిపించకుండా అవ్యక్తం అవ్వలేదు కదా, దినచర్యలో ఏమాత్రం తేడా రానివ్వలేదు. జ్ఞాన్ కా ఖజానా, యాద్ की शक्ति और सहनशीलता के गुण का स्वरूप, यह सब खजाने लास्ट समय तक शरीर को भी भूल सेवा में प्रैक्टिकल में लगाकर दिखाया. జ్ఞానం యొక్క ఖజానా, స్మృతి యొక్క శక్తి, సహనశీలత గుణ స్వరూపం, ఇవన్నీ ఖజానాలని లాస్ట్ సమయం వరకు శరీరాన్ని కూడా మరచి సేవలో ప్రాక్టికల్గా ఉపయోగించి చూపించారు. అంటే శరీర ప్రభావంలోకి కూడా ఆఖరి రోజు, ఆఖరి సమయం వరకు కూడా బాబా రాలేదు. तो इसको कहा जाता है फरमान बरदार नंबर 1 बच्चा. అందుకే బ్రహ్మా బాబా ఆజ్ఞాకారి నంబర్ 1 పిల్లవాడు అని శివ్ బాబా అంటున్నారు. क्योंकि बाप का विशेष फरमान यही है कि याद और सेवा में सदा बाप समान रहो. ఎందుకంటే బాబా యొక్క విశేష ఆజ్ఞ ఇదే, స్మృతి మరియు సేవలో సదా బాబా సమానంగా అవ్వండి. तो आदि से लेकर अंत घड़ी तक दोनों ही फरमान प्रैक्टिकल में देखा ना. ఈ ఆది సమయంలో బ్రహ్మా బాబాని సాకారంలో చూసిన వారికి, అవ్యక్తంలో అనుభవం అయిన వారికి, మన అందరికీ ఇది అనుభవం ఉండే ఉంది. ఆది నుండి అంతిమ గడియ వరకు ఈ 2 ఆజ్ఞలని ప్రాక్టికల్లో బాబా జీవితంలో చూశారు కదా అంటున్నారు. స్నేహికి నిషానీ హే ఫాలో కర్నా. మరి బ్రహ్మా బాబాపై స్నేహం ఉండడము అంటే దానికి గుర్తు మనం కూడా ఫాలో చేయడం. तो चेक करो, आदि से अब तक सर्व खजानों को स्व के साथ साथ सेवा में लगाया है. బాబా అంటున్నారు, మరి చెక్ చేయండి, బ్రాహ్మణ జీవితంలో మీ ఆది నుండి ఇప్పటి వరకు సర్వ ఖజానాలను స్వయంతో పాటు సేవలో కూడా ఉపయోగించారా, స్వయం పట్ల సేవలో కూడా ఉపయోగించామా.
बाप का फरमान एक श्वास व संकल्प సెకండ్ వ్యర్థ नहीं గవానా है. బాబా ఆజ్ఞ మనకేమిచ్చారో ఒక్క శ్వాస కూడా, ఒక్క సంకల్పం, ఒక్క సెకండ్ కూడా ఎక్కడ వ్యర్థంగా పోగొట్టకూడదు. तो सारे दिन में ये फरमान प्रैक्टिकल में लाया व कभी लाया कभी नहीं लाया. మరి మనం చెక్ చేయాలి, రోజు మొత్తంలో ఈ ఆజ్ఞని మనం ప్రాక్టికల్లోకి తీసుకువచ్చామా, లేదా ఒకసారి తీసుకొచ్చాము ఒకసారి తీసుకురాలేదా. अगर कभी कभी फरमान बरदार बने और कभी नहीं बने तो किस लिस्ट में जाएंगे. ఒకసారి విశ్వాస పాత్రలు, ఒకసారి ఆజ్ఞాకారి అయ్యారు, ఒకసారి అవ్వలేదు, ఒకసారి చేశారు, ఒకసారి చేయలేదు, అప్పుడు ఏ లిస్టులోకి వస్తారు. अगर बाप दादा फरमान बरदार की लिस्ट निकाले तो आप किस लिस्ट में होंगे अपने को तो जानते हो ना. బాప్ దాదా ఒకవేళ ఆజ్ఞాకారి పిల్లల లిస్ట్ తీసినట్లయితే మీరు అందులో ఎక్కడ వస్తారు, మీ గురించి మీకైతే తెలుసు కదా అని అంటున్నారు. క్యూకి ఆప్ సభీ సర్వ ఖజానోంకే ట్రస్టీ మాలిక్ హో. ఎందుకంటే మీరందరూ సర్వ ఖజానాలకి ట్రస్టీ, మీరు యజమాని, ట్రస్టీ కూడా. तो एक संकल्प भी बिना बाप के फरमान के यूज़ नहीं कर सकते हो या सोचते हो कि हम बालक सो मालिक है इसलिए व्यर्थ गवाए या क्या भी करे इसमें बाप का क्या जाता है. అయితే ఒక్క సంకల్పం కూడా బాబా ఆజ్ఞని ఉపయోగించకుండా చేయలేము. లేదా ఆలోచిస్తున్నారా, మేము కూడా బాలక్ సో మాలిక్, మేము బాలకులము యజమానులం కదా, ఇందులో వ్యర్థంగా పోగొట్టినా ఏం చేసినా బాబాది ఏమవుతుంది, అలా ఆలోచన అయితే రావట్లేదు కదా అంటున్నారు. బాప్ నే దే దియా అవి హిసాబ్ క్యూ లేతే హో నహీ ఆప్ రోజ్ బాప్ కే ఆగే కహతే హో కి సబ్ తేరా హే మేరా నహీ. ఏ బాబా ఇచ్చేశారు, ఇప్పుడు లెక్క ఎందుకు అడుగుతున్నారు, ఈ వికల్పాలనేవే రాకూడదు. ఎందుకంటే బాబా ముందు రోజు ఏమంటామో అన్నీ మీవే బాబా, నాదంటూ ఏమి లేదు అని. कहते हो ना कि टाइम पर मेरा और टाइम पर तेरा, जब हमारा मतलब हो तो मेरा वैसे तेरा, ऐसी चतुराई तो नहीं करते हो. మీరు అంటారు కదా బాబా అన్నీ మీవే అంటారు కదా, లేదంటే ఇలా అంటారా, టైంకి నాది, జనరల్గా అయితే బాబా మీదే, కానీ ఆ టైం వచ్చినప్పుడు నాది, అవసరమైనప్పుడు నాది, సాధారణంగా అయితే మీది, ఇలాంటి తెలివిని అయితే చూపించట్లేదు కదా అంటున్నారు. ब्रह्मा बाप को देखा अपना आराम का समय भी विचार सागर मंथन कर बच्चों प्रति लगाया. బ్రహ్మా బాబాని చూశారు కదా అంటున్నారు. బ్రహ్మా బాబా ఏం చేశారు, తన విశ్రాంతి సమయం కూడా పిల్లల కోసం విచారసాగర మంతన చేయడంలోనే ఉపయోగించారు. రాత్రి भी जागकर बच्चों को योग की शक्ति देते रहे. రాత్రి కూడా మేల్కొని బ్రహ్మా బాబా పిల్లలకి యోగ శక్తిని అందిస్తూ వచ్చారు. ये चरित्र तो सुने हैं ना, ब्रह्मा की कहानी सुनी है ना, फॉलो फादर किया कि सिर्फ सुन लिया, सुनना अर्थात करना. చరిత్ర అయితే విన్నారు కదా అని బాబా, బ్రహ్మబాబా చరిత్రని గుర్తు చేస్తున్నారు. మరి బ్రహ్మబాబా కథ విన్నారు కదా, ఫాలో ఫాదర్ చేయడం అంటే కేవలం విని వదిలేయడమా, వినడం అంటేనే చెయ్యడము అంటున్నారు. తో తీసరా కదం సదా జీ హాజిర్, సదా हजूर हाजिर और नाजिर. कभी ब्रह्मा बाप से शिव बाप अलग नहीं हुए, हाजिर नाजिर रहेना. మరి మూడవ అడుగు సదా జీ హాజిర్, ఎప్పుడు హాజరయ్యి ఉండడం. సదా హజూర్, యజమాని బాబా, నేను హాజరయ్యి ఉన్నాను మీ సన్ముఖంగా. హాజిర్ నాజిర్, మీ సన్ముఖంగా నేను హాజరయ్యి ఉన్నాను. కభీ బ్రహ్మా బాప్ సే శివ్ బాప్ అలగ్ నహీ హుయే, హాజిర్ నాజిర్ రహేనా. బ్రహ్మా బాబాతో శివ్ బాబా కూడా ఎప్పుడు వేరుగా లేరు, హాజర్, సన్ముఖంగా హాజరయ్యే ఉన్నారు. బచ్చేనే కహా బాబా और బాబా నే కహా మీఠా బచ్చా. బాబా, బ్రహ్మా బాబా పిల్లవాడు అన్నారు, శివ్ బాబా బాబా అని, బాబా కూడా మధురమైన మీఠా బచ్చా అని బ్రహ్మా బాబా ముందు ఎప్పుడు హాజరయ్యి ఉన్నారు. తో మన్ కీ స్థితి మే సదా హాజిర్ और నాజిర్ అనుభవ్ కియా. మనస్సు స్థితిలో సదా ఎదురుగా హాజరయ్యే ఉన్నారు, అలాంటి అనుభవం చేశారు. సేవామే సదా జీ హాజిర్ కియా, సేవలో కూడా సదా जी हाजिर उन्नारू। चाहे रात हो चाहे दिन हो, सेवा का डायरेक्शन मिला और प्रैक्टिकल किया और कर्म में सदा हाजी किया। రాత్రి అయినా అది పగలు అయినా సేవ యొక్క డైరెక్షన్ లభించింది అంటే బ్రహ్మబాబా ఏం చేశారు, వెంటనే ప్రాక్టికల్గా చేశారు. కర్మల్లో సదా ఎప్పుడు హాజీ అనే
అంటూ వచ్చారు. హాజీ కా పాఠ్ పడాయా నా, తో ఆప్ క్యా ఫాలో కర్తే హో? హాజీ పాఠాన్ని బాబా నేర్పించారు కదా, మరి మీరేం చేస్తారు అని బాబా అడుగుతున్నారు. కభీ హాజీ కభీ నాజీతో నహీ కర్తే, తో ప్యార్ కా సబూత్ దిఖావో. ఒకసారి హాజీ, ఒకసారి నాజీ, ఒకసారి అవును ఒకసారి కాదు అని అయితే అన్నారు కదా, ప్రేమ యొక్క సాక్ష్యాన్ని చూపించండి. అంటే బ్రహ్మబాబా పైన ప్రేమ ఉంది అంటే ఆ సాక్ష్యం చూపించాలి కదా అని అంటున్నారు. ऐसे नहीं सोचो कि जितना बाबा से मेरा प्यार है उतना और किसका नहीं, मेरे दिल में देख लो क्या दिखाऊं क्या सुनाऊं, बच्चे ऐसे गीत गाते हैं लेकिन सबूत दिखाओ. ఇలా ఆలోచించకండి, బాబాకి ఎంత ప్రేమ ఉందో నాకన్నా ఎక్కువ ప్రేమ ఇంకెవరికి లేదు అని నా హృదయంలో చూడండి. మరి ఏం చూపించాలి, ఎలా వినిపించాలి, ఇలాంటి పాట పిల్లలు పాడుతూ ఉంటారు. కానీ ఆ సాక్ష్యాన్ని చూపించండి అంటే బాబా మీ పైన నాకు చాలా ప్రేమ ఉంది అని అంటారు. కానీ ఇప్పుడు ఆ సాక్ష్యంగా చూపించండి అంటున్నారు. సబూత్ హే ఫాలో ఫాదర్, ప్రేమ ఉంది అంటే దానికి సాక్ష్యం ఫాలో ఫాదర్ చేయాలి కదా. तो चेक करो स्थिति में, सेवा में, कर्म अर्थात संबंध और संपर्क में आना ही कर्म है. तीनों में सदा ఫాలో ఫాదర్ హే. బాబా అంటున్నారు చెక్ చేయాలి. చెకింగ్ దేంట్లో చేయాలి? స్థితిలో ఎలా ఉన్నాం, సేవలో, కర్మలో. అంటే సంబంధ సంపర్కాలలోకి రావడం కూడా కర్మనే. ఈ మూడింటిలో సదా ఫాలో ఫాదర్ చేశామా? హర్ ఫర్మాన్ సిర్ఫ్ బుద్ధి తక్ రహతా హై యా కర్మ మే భీ ఆతా హై, ప్రతి ఆజ్ఞ బుద్ధి వరకే ఉంటుందా, కర్మల్లోకి తీసుకువస్తున్నామా? रिजल्ट में देखा जाता है कि अगर बुद्धि और वाणी में 100 बातें रहती है तो कर्म में 50 है, तो उन्होंने फॉलो फादर कहें. రిజల్ట్లో బాబా చూస్తే బుద్ధిలో మరియు వాణిలో 100 మాటలు ఉంటే కర్మల్లోకి వచ్చేసరికి అది 50 అయిపోతుంది. మరి అప్పుడు ఫాలో ఫాదర్ అంటారా అని అడుగుతున్నారు. అధూరీ రిజల్ట్ వాళ్ళంకో ఫాలో ఫాదర్ కి లిస్ట్ మే రఖే, ఆప్ క్యా సమజ్తే హే వే ఫర్మాన్ బర్దార్ హే. రిజల్ట్లో సగమే రిజల్ట్ వచ్చింది, అలాంటి వాళ్ళని మరి ఫాలో ఫాదర్ లిస్టులో పెట్టాలా? మీరేమనుకుంటున్నారు? అలా ఉన్నట్లయితే ఆజ్ఞాకారి పిల్లలు అని అంటారా? కి ఆప్ ఆది మే రాజీ హే, తోడా తోడా అంతర్ పసంద్ హే, సగంలోనే మీరు సంతుష్టమైపోయారా, రాజీ అయిపోయారా, కొద్ది కొద్దిగా తేడా ఉండడం అది కూడా మీకు ఇష్టమా అని అడుగుతున్నారు. షురూ మే మాలా భీ బనాతే తే, गोल्ड एंड सिल्वर भी लिस्ट निकालते थे, तो अभी फिर से लिस्ट निकाले कि सिल्वर में नाम देखकर కాపర్ బన్ జాయింగే. అయితే మొదట్లో బాబా ఏం చేసేవారు, మాల కూడా తయారు చేసేవారు. గోల్డ్ అండ్ సిల్వర్ లిస్ట్ కూడా బాబా తయారు చేసేవారు. మళ్ళీ ఇప్పుడు ఆ లిస్ట్ తయారు చేయాలా అని అడుగుతున్నారు. ఒకవేళ మీ పేరు సిల్వర్లో వచ్చింది అంటే అది చూసి కాపర్గా అయితే అయిపోరు కదా, నిరుత్సాహంలోకి వచ్చి ఇంకా తగ్గరు కదా అని అంటున్నారు. సమయకి సూచన బాప్ తో దే ही रहे हैं लेकिन प्रकृति भी दे रही है, प्रकृति भी चैलेंज कर रही है, तो समय प्रमाण आप लोग औरों को भी सूचना देते रहते हो. సమయం యొక్క సూచన కూడా ఒకవైపు బాబా ఇస్తున్నారు, ఇంకా ప్రకృతి కూడా ఇస్తుంది. ప్రకృతి కూడా ఇప్పుడు ఛాలెంజ్ చేస్తుంది. సమయం అనుసారంగా మీరు ఇతరులకి కూడా సూచన ఇస్తున్నారు కదా. भाषणों में सबको कहते हो कि समय आ गया है, तो अपने को भी कहते हो या सिर्फ दूसरों को कहते हो? మీరు ఏదైతే భాషణ చేస్తారో అందులో కూడా టైం అయిపోయింది, టైం వచ్చేసింది అంటారు. అది ఇతరులకి చెప్పడం వరకేనా, మీకోసం అనుకుంటున్నారా? दूसरों को कहना तो सहज होता है ना, तो स्वयं भी ये ఛాలెంజ్ స్మృతి మే లావో. ఇతరులకి చెప్పడం అయితే సహజమే కదా, కానీ బాబా ఏమంటున్నారు, మీకోసం కూడా ఇది మీరు ఛాలెంజ్గా తీసుకోండి, స్మృతిలో ఉంచండి. సమయ ప్రమాణ్ अपने पुरुषार्थ की गति क्या है, बाप दादा एक बात पर अंदर ही अंदर मुस्कुराते रहते हैं. ఈ సమయం అనుసారంగా తమ పురుషార్థం యొక్క స్పీడ్ ఏముంది అని అడుగుతున్నారు. బాప్ దాదా ఒక విషయంలో లోపలే పిల్లల్ని చూసి చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. కిస్ బాత్ పర్ ముస్కురాతే హే జాన్తే హో, एक तरफ मेजॉरिटी बच्चे कभी कभी एक सेकंड ये सोचते हैं कि समय प्रमाण पुरुषार्थ में तीव्रता होनी चाहिए, और दूसरे तरफ जब माया अपना प्रभाव डालती है तो दूसरे सेकंड ये सोचते हैं कि यह तो सब चलता ही है, ये तो महारथियों से भी परंपरा चला आता है, तो बाप दादा क्या करेंगे?
అయితే పిల్లల విషయం చూసి బాప్ దాదాకి కూడా చిరునవ్వు కలుగుతుంది. ఏం చేస్తారంట, ఒకవైపు మెజారిటీ పిల్లలు అప్పుడప్పుడు ఒక సెకండ్ ఆలోచిస్తారు, సమయం అనుసారంగా పురుషార్థంలో తీవ్రత ఎలాగైనా రావాల్సిందే అని. మళ్ళీ ఇంకొక వైపు మాయ తన ప్రభావాన్ని ఏదైతే చూపిస్తుందో ఇంకొక సెకండ్ ఆలోచిస్తారు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, మహారథులలో కూడా ఇది పరంపరగా నడుస్తూనే ఉంది కదా, ఇది జరుగుతూనే ఉంటుందిలే అని అనుకుంటారు. తో బాప్ దాదా క్యా కరేంగే, గుస్సాతో నహీ కరేంగేనా. మరి బాప్ దాదా ఏం చేస్తారు, బాప్ దాదాకి క్రోధం అయితే రాదు కదా, ముస్కురాయింగే. మరి పిల్లల్ని చూసి బాప్ దాదాకి చిరునవ్వు కలుగుతుంది. और इसका विशेष कारण है कि समय प्रति समय पुरुषार्थ को बहुत सहज कर दिया है, ఈజీ कर लिया है. దీనికి విశేష కారణం ఏమిటి అంటే సమయం అనుసారంగా పురుషార్థాన్ని చాలా సహజం చేసేసారు, ఈజీ చేసేసారు. स्वभाव को ఈజీ नहीं करते, स्वभाव में टाइट होते हैं और पुरुषार्थ में ఈజీ हो जाते हैं. స్వభావాన్ని ఈజీగా చెయ్యరు, స్వభావంలోనేమో టైట్గా ఉంటారంట, పురుషార్థాన్ని ఈజీగా చేసేస్తారు, లూజ్ చేసేస్తారు. ఫిర్ సోచ్తే హే సహజ యోగ హేనా. ఇంకా ఏం ఆలోచిస్తారంట, ఇది సహజ యోగం కదా, అంటే ఎక్కడైతే దృఢంగా ఉండాలో అక్కడ లూజ్ చేసేస్తున్నారు అనుకుంటారు, సహజ యోగం కదా. లేకిన్ జీవన్ మే పురుషార్థ మే ఈజీ रहना इसको సహజ యోగ్ నహీ కహా జాతా. బాబా స్పష్టం చేస్తున్నారు, జీవితంలో పురుషార్థంలో ఈజీగా ఉండడం అంటే అది సహజ యోగం కాదు. క్యోంకి ఈజీ रहने से శక్తియా మర్జ్ హో జాతీ హే, ఇమర్జ్ నహీ హోతీ. ఎందుకంటే ఈజీగా అంటే లూజ్గా ఉన్నారు అంటే శక్తులు మర్జ్ రూపంలో ఉంటాయి, జాగృత స్థితిలో ఉండవు. ఆప్ సభీ అప్నే బ్రాహ్మణ్ జీవన్కే ఆది కా సమయ యాద్ కరో అంటున్నారు. మీరందరూ బ్రాహ్మణ జీవితం యొక్క ఆది సమయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఉస్ సమయ కైసా పురుషార్థ రహా, ఈజీ పురుషార్థ రహా యా అటెన్షన్ వాలా పురుషార్థ రహా. అటెన్షన్ వాలా రహా, ఉమంగ్ उत्साह वाला रहा और अभी अलबेलेपन के डनलप के तकिए और बिस्तरे मिल गए हैं. అయితే ఆది సమయంలో పురుషార్థం ఎలా ఉంది, ఈజీ పురుషార్థం ఉందా, అటెన్షన్తో కూడిన పురుషార్థం ఉందా. అప్పట్లో అటెన్షన్తో కూడింది, ఉమంగ ఉత్సాహాలతో కూడిన పురుషార్థం ఉండింది. ఇప్పుడు చూస్తే నిర్లక్ష్యం యొక్క, డన్లప్ యొక్క బెడ్ అంటే చాలా స్మూత్ బెడ్, దిండు రెండూ లభించి హాయిగా నిద్రపోయేలాగా అయిపోయింది. ఇప్పుడు సాధనోనే ఆరాం పసంద్ జాదా బనా దియా హై. సాధనాలు సౌకర్యాలు లభించి విశ్రాంతి ప్రియులుగా ఎక్కువగా చేసేసాయి. तो अपने आदि के पुरुषार्थ, आदि की सेवा और आदि के उमंग उत्साह को चेक करो, क्या था आराम पसंद थे. అయితే బాబా గుర్తు చేస్తున్నారు, మీ ఆది పురుషార్థం, ఆది సేవ, ఆది సమయంలోని ఉమంగ ఉత్సాహాలని చెక్ చేయండి, ఎలా ఉన్నాయి, ఆ విశ్రాంతి ప్రియంగా ఉన్నాయా అవి. నహి और अभी थोड़ा थोड़ा है, साधन सेवा के प्रति है, साधन स्वयं को आराम पसंद बनाने के लिए नहीं है. ఇంకా ఇప్పుడైతే కొద్ది కొద్దిగా అటెన్షన్, ఈ సాధనాలు సేవ కోసం ఉన్నాయి, కానీ స్వయం విశ్రాంతి ప్రియులుగా చేయడానికి ఏమీ సాధనాలు లేవు కదా అంటున్నారు. తో అభి డన్లప్ కి తకియా और बिस्तरा निकालो, पटरानिया बनो, पटराने बनो, भले पलंग पर सो लेकिन స్థితి పట్రానే की हो. ఇప్పుడు ఏదైతే డన్లప్ పరుపులు, చాలా స్మూత్ పరుపులు దిండ్లో ఉన్నట్లయితే హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది కదా, అలా వాటిని తీయండి అంటున్నారు. వాటి నుండి బయటికి రండి అంటే నిర్లక్ష్యాన్ని వదిలేసేయండి, మీరు పట్టపురాణిగా మహారాజుగా అవ్వండి. నిద్రపోయేది నేలపైన నిద్రపోయినా స్థితి మాత్రం ఎలా ఉండాలి, మనది పట్టపు రాణిలాగా, రాజులాగా ఉండాలి. देखो ఆది సేవా के समय में साधन नहीं थे लेकिन साधना कितनी श्रेष्ठ रही. అంటే సాధనాలు ఏవి ఉన్నా ఏవి లేకపోయినా మన స్థితి ఎంత శక్తిశాలిగా ఉండాలి. ఆది సేవా సమయంలో ఈ సాధనాలు లేవు, కానీ సాధన వారిది ఎంత శ్రేష్టంగా ఉండేది. జిస్ ఆదికి సాధనానే ఏ సారీ వృద్ధికి హై. ఆ ఆదిలో చేసిన సాధననే ఇంత వృద్ధిని తీసుకువచ్చింది. తో సాధనాకే బీజ్కో విస్తారమే చిపా నహీ దో. సాధన యొక్క బీజాన్ని ఈ విస్తారంలో దాచిపెట్టకండి అంటున్నారు, దాగిపోయేలాగా చేయకూడదు. जब विस्तार होता है तो बीज छिप जाता है, तो साधना है बीज, साधन है विस्तार.
ఇంత వృక్షం విస్తారమవుతుంటే బీజం దాగిపోతుంది కదా. సాధన బీజము, సాధనలో విస్తారం. तो साधना का बीज చిప్నే నహీ దో, అవి ఫిర్సే బీజ్కో ప్రత్యక్ష కరో. సాధన యొక్క బీజాలు దాగనివ్వకండి, ఇప్పుడు మళ్ళీ బీజాన్ని ప్రత్యక్షం చేయండి అని బాప్దాదా అంటున్నారు. బాప్దాదానే ఈ సీజన్ మే काम दिया था लेकिन किया नहीं, याद है क्या दिया था? काम दिया था कि बेहद के वैराग्य वृत्ति पर स्वयं से भी चर्चा करो और आपस में भी चर्चा करो और प्रैक्टिकल में इस साधना के बीज को प्रत्यक्ष करो. बाप दादा సీజన్లో కార్యం హోంవర్క్ ఇచ్చారు, ఏం చేశారు అంటున్నారు. బేహద్ వైరాగ్య వృత్తి స్వయంలో కూడా చర్చించుకోండి, పరస్పరం కూడా చర్చించండి, ప్రాక్టికల్గా సాధన యొక్క బీజాన్ని ప్రత్యక్షం చేయండి. तो किया एक दिन सिर्फ डिबेट कर ली, वर्कशॉप तो हो गई लेकिन वर्क तो नहीं आई. तो वर्तमान समय के प्रमाण अभी अपनी सेवा व సేవా స్థానం की దినచర్య బేహద్ की వైరాగ్య వృత్తికి बनाओ. ఒకరోజు బాబా చెప్పారు కదా అని డిబేట్ చేశారు, చర్చించుకున్నారు, తర్వాత ఏమైపోయింది, కార్యం అయితే జరగలేదు కదా. ఇప్పుడు బాబా అంటున్నారు వర్తమాన సమయం అనుసారంగా సేవా స్థానాల దినచర్య అనంత వైరాగ్య వృత్తి కలిగినదిగా ఉండేలాగా చేయండి. అవి ఆరాంకి దినచర్య మిక్స్ हो गई है. ये अलबेलापन शरीर की छोटी छोटी बीमारियों के भी बहाने बनाता है. ఇప్పుడు ఏమైంది అంటే దినచర్యలో విశ్రాంతి మిక్స్ అయిపోయింది కాబట్టి ఈ నిర్లక్ష్యం కూడా చిన్న చిన్న శరీర అనారోగ్యాలని సాకులుగా చేసేస్తుంది. पहले भी तो बीमारी होती थी ना, लेकिन సేవా का उमंग बीमारी को मर्ज कर देता है. ముందు కూడా అనారోగ్యం వచ్చేది, కానీ అప్పట్లో ఎలా ఉండేది, సేవ యొక్క ఉమంగం అనారోగ్యాన్ని మర్జ్ చేసేసేది. जब कोई आपके दिल पसंद सेवा होती है तो बीमारी याद आती है. अगर आपको इंचार्ज बहन कहे नहीं आपकी तबीयत ठीक नहीं है, दूसरे को करने दो तो करने देंगे. బాబా అంటున్నారు మీకు ఇష్టమైన సేవ మీ ముందు వచ్చింది అంటే అప్పుడు అనారోగ్యం గుర్తొస్తుందా? ఆ సమయంలో ఇన్ఛార్జ్ అక్కయ్య మీకు ఆరోగ్యం బాగాలేదు కదా, ఈ సేవ వేరే వాళ్ళకి చెప్తాము అంటే మీరు అది ఒప్పుకుంటారా అని అంటున్నారు. ఉస్ సమయ బుకార్ వా సిర్దర్ద్ కహా చలా జాతా హై. ఆ సమయంలో అనారోగ్యము, తలనొప్పి అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? और जब सेवा कोई पसंद नहीं होगी तो क्या होगा? సిర్ దర్ద్ भी आ जाएगा तो पेट दर्द भी आ जाएगा. ఒకవేళ మీకు ఇష్టం లేని సేవ మీ ముందుకు వచ్చింది అంటే అప్పుడేమవుతుందంట, తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పి కూడా వచ్చేస్తుంది. సునాయా హైనా కి అగర్ బహానేబాజీ మే బుకార్ కహేగి तो टीचर कहेगी कि थर्मामीटर लगाओ, लेकिन पेट दर्द और सिर दर्द का थर्मामीटर तो है ही नहीं. ఈ బాబా అంటున్నారు వినిపించారు కదా, ఒకవేళ సాకులు చెప్పే అనారోగ్యం అయితే టీచర్ ఏమంటుంది, జ్వరం వచ్చింది అంటే దాన్ని ఏం చేస్తారు, థర్మామీటర్ పెట్టండి అని చూస్తారు. కానీ తలనొప్పి, కడుపు నొప్పికి అయితే థర్మామీటర్ ఏమీ లేదు కదా. మూడు టీక్ నహీ హోగా और कहेंगे कि पेट दर्द है. అసలు విషయం మూడు సరిగ్గా లేదు, కానీ ఏం చెప్తారంట, కడుపు నొప్పి ఉంది అని. तो ये अलबेलेपन के बहाने हैं. बेहद की वैराग्य वृत्ति मर्ज हो गई है और बहानेबाजी इमर्ज हो गई है. ఈ నిర్లక్ష్యము ఇవన్నీ సాకులు. అనంత వైరాగ్య వృత్తి అక్కడ మర్జ్ అయిపోయింది, సాకులు చెప్పడం ఇమర్జ్ అయింది. అంటే సాకులు జాగృతమయ్యాయి, అనంత వైరాగ్య వృత్తి లుప్తమైపోయింది, అది మర్జ్ అయిపోయింది. बाप दादा देख रहे थे कि सभी बच्चे बहुत स्नेह से मधुबन में पहुंच गए हैं, तो स्नेह तो दिखाया उसकी मुबारक हो. बाप दादा को भी बच्चों की खुशी देखकर खुशी होती है, लेकिन आगे क्या करना है, सिर्फ मधुबन तक पहुंचना है या स्नेह का सबूत दिखाने के लिए फरिश्ते रूप में वतन में पहुंचना है. ते బాప్ దాదా చూస్తున్నారు, పిల్లలందరూ చాలా స్నేహంతో మధుబన్కి చేరుకున్నారు, స్నేహం అయితే చూపించారు, దానికి శుభాకాంక్షలు. బాప్ దాదాకి కూడా పిల్లల్ని చూసి సంతోషం అనిపిస్తుంది, కానీ ఇంకా ఏం చేయాలి, కేవలం మధుబన్కి వరకే చేరుకోవాలా? స్నేహం యొక్క సాక్ష్యం చూపించడం కోసం ఫరిష్తా స్వరూపంలో సూక్ష్మవతనానికి కూడా చేరుకోవాలా? ఏం చేయాలి అంటున్నారు. మధుబన్ మే పహుంచే ఉస్కి ముబారక్ హై, లేకిన్ ఫరిష్తా బన్ వతన్ మే కబ్ పహుంచేంగే, చల్తే ఫిర్తే ఆప్ సభీ కో ఫరిష్తా హీ దేకే. మధుబన్ వరకు చేరుకున్నారు, కానీ ఫరిష్తాగా ఈ సూక్ష్మవతనం వరకు
ఎప్పుడు చేరుకుంటారు? నడుస్తూ తిరుగుతూ కూడా మిమ్మల్ని అందరూ ఫరిష్తాలాగానే చూడాలి అంటున్నారు. బోల్ చాల్ రెహన్ సహన్ సబ్ ఫరిష్తోం కా బన్ జాయే और ఫరిష్తే కా అర్ధ్ హీ హై డబల్ లైట్. మీ మాటలు, నడవడిక, ఉండడం, వ్యవహారం అన్నీ ఫరిష్తాగా అయిపోవాలి. ఫరిష్తా అంటేనే ఎలా ఉంటారో డబల్ లైట్గా. तो दिनचर्या में लाइट नहीं बनना है लेकिन संबंध संपर्क में स्थिति में लाइट. దినచర్యలో లైట్ అవ్వకూడదు, సంబంధ సంపర్కాలలో స్థితిలో తేలికగా ప్రకాశవంతంగా అవ్వాలి అంటున్నారు. तो लाइट बनना आता है कि बोझ खींचता है. बाप दादा स्नेह का सबूत देखना चाहते हैं और जब स्नेह का सबूत देंगे तो आपको तालियां बजाने की ज़रूरत नहीं पड़ेगी लेकिन माया प्रकृति सब तालियां बजाएंगे. బాప్ దాదా స్నేహం యొక్క సాక్ష్యాన్ని చూడాలనుకుంటున్నారు. మరి తేలికవ్వడం వస్తుందా, బరువు మిమ్మల్ని కిందకి లాగుతుందా అని అడుగుతున్నారు. ఎప్పుడైతే స్నేహం యొక్క సాక్ష్యం ఇస్తారో మీరు చప్పట్లు కొట్టాల్సిన పని లేదు. ప్రకృతి, మాయా ఇవన్నీ చప్పట్లు కొడతాయి. మాయా भी ताली बजाएगा, वाह विजयी वाह ప్రకృతి भी ताली बजाएगी. तो अभी कुछ परिवर्तन करो. అప్పుడు మాయ కూడా చప్పట్లు కొడుతుంది, వాహ్ విజయీ వాహ అని అంటుంది, ప్రకృతి కూడా చప్పట్లు కొడుతుంది. కాబట్టి ఇప్పుడు పరివర్తన చేయండి అంటున్నారు. చౌతా కదం వఫాదార్, 4వ అడుగు విశ్వాసపాత్రులు. కభీ భీ మన్ సే, బుద్ధి సే, సంకల్ప్ సే బాప్ కే బేవఫా నహీ బన్నా. అంటే విశ్వాసపాత్రులు మనస్సుతో కానీ, బుద్ధితో, సంకల్పాలతో కానీ బాబాకి అవిశ్వాసపాత్రులైన పిల్లలుగా అవ్వకండి అంటున్నారు. వఫాదార్ కా అర్ధ్ హీ హై సదా ఏక్ బాప్ దూసరా నా కోయి. విశ్వాసపాత్రులు అంటేనే సదా ఒక్క బాబా తప్ప ఎవరూ లేరు. संकल्प में भी देह, देह के संबंध, देह के पदार्थ व देहदारी వ్యక్తి ఆకర్షిత్ నహీ కరే. సంకల్పంలో కూడా దేహము, దేహ సంబంధాలు, దైహిక పదార్థాలు, దేహదారి వ్యక్తుల ఆకర్షణ అనేది ఉండకూడదు. जैसे जब पति पत्नी एक दो के वफादार बनते हैं तो स्वप्न में भी अगर पर की दूसरे की याद आ गई तो वफादार नहीं कहा जाता. బాబా ఉదాహరణ చెప్తున్నారు. సంకల్పంలో కూడా దేహము, దేహ సంబంధాలు, దైహిక పదార్థాలు, దేహదారి వ్యక్తుల ఆకర్షణ అనేది ఉండకూడదు. ఇప్పుడైతే పతి పత్ని సంబంధంలో ఒకరికొకరు విశ్వాసపాత్రులుగా ఉంటారు, కానీ స్వప్నంలో కూడా ఇతరులు గుర్తొచ్చారు అంటే అప్పుడు విశ్వాసపాత్రులు అనేది అనరు కదా. తో బ్రహ్మా బాబ్ కో దేకా సంకల్ప్ బి దూసరే కే తరఫ్ నహి. మరి బ్రహ్మా బాబా ఎలా ఉన్నారో సంకల్పం కూడా ఇతరుల పట్ల లేదు. एक बाप सब कुछ है, इसको कहा जाता है वफादार. ఒక్క బాబానే సర్వం, దీన్నే అంటారు విశ్వాసపాత్రులు. अगर पदार्थ की भी आकर्षण है, साधनों की भी आकर्षण है तो साधना खंडित हो जाती है, वफादारी खंडित हो जाती है. ఒకవేళ వ్యక్తులే కాదు, పదార్థాల ఆకర్షణ ఉన్నా, సాధనాల ఆకర్షణ ఉన్నా అది కూడా సాధన ఖండితం చేసేస్తుంది. విశ్వాసపాత్రులుగా ఉండే ఆ స్థితి కూడా ఖండితం అయిపోతుంది. और ఖండిత్ కభీ భీ సంపన్న పూజ్య నహీ గాయా జాతా హై. ఖండితంగా ఉన్నారు, ఖండితం అయ్యారంటేనే సంపన్నత రాదు, పూజ్యులుగా కూడా అవ్వలేరు కదా అంటున్నారు. तो చెక్ కరో కి సంకల్ప్ మే భీ కోయి ఆకర్షణ బేవఫా తో నహీ బనా దేతి. మరి చెక్ చేయండి, సంకల్పంలో కూడా ఆకర్షణ అవిశ్వాసపాత్రులుగా చేయట్లేదు కదా. अगर ज़रा भी किसी के प्रति विशेष झुकाव है, थोड़ा भी पर्सनल झुकाव है, चाहे गुण के ऊपर, चाहे सेवा के ऊपर, चाहे अच्छे संस्कारों के ऊपर भी अगर एक्स्ट्रा प्रभावित है तो वफादार नहीं कहा जाएगा. బాబా అంటున్నారు ఇవన్నీ చెక్ చేయాలి. కొంచెం కూడా ఇతరుల పట్ల విశేషమైన వంగడం అంటే ఆకర్షణ ఉంది, కొద్దిగా పర్సనల్గా అయినా వంగారు, గుణాలపైన లేదా సేవ చూసి మంచిగా అనిపించింది, మంచి సంస్కారాలపైన ఎక్స్ట్రా ప్రభావితం అయిపోయారు, అప్పుడు కూడా బాబాకి విశ్వాసపాత్రులైతే కాదు కదా అంటున్నారు. సబ్కి విశేషత బేహద్కి విశేషత పర్ ఆకర్షిత్ హై, ఓ దూసరీ బాత్ హై. అందరి విశేషత బేహద్ విశేషత పైన ఆకర్షితం అవ్వడం అంటే ఆ విశేషత నాలో కూడా రావాలి అనుకోవడం అది వేరు విషయం. లేకిన్ किसी विशेष व्यक्ति या वैभव के ऊपर आकर्षित है तो वफादार की लिस्ट में ఖండిత్ గాయా జాయేగా. కానీ విశేష వ్యక్తి లేదా వైభవంపై ఆకర్షితులైపోవడం అంటే విశ్వాసపాత్రుల లిస్టు నుండే ఖండితం అయిపోయినట్లే.
तो చెక్ करो ఖండిత మూర్తి तो नहीं है పూజ్య है బాబా అంటున్నారు. మరి చెక్ చేయండి, ఖండిత మూర్తి అయితే లేరు కదా, మీరు పూజ్యులుగా ఉన్నారా. कहा एक्स्ट्रा लगा हुआ झुकाव तो नहीं है संकल्प मात्र भी झुकाव नहीं. ఎక్స్ట్రా ఆకర్షణ, ఎక్స్ట్రా ప్రభావితం అవ్వడం లేదు కదా, సంకల్ప మాత్రం కూడా మీరు వంగలేదు కదా, చెక్ చేయండి అంటున్నారు. वाचा कर्मना की तो बात ही छोड़ो लेकिन संकल्प मात्र भी है तो खंडित के लिस्ट में आ जाएंगे. तो చెక్ करना आता है ना. వాచా కర్మన విషయమే కాదు, సంకల్పంలో కూడా ఖండితమయ్యారంటే ఇంకా సంపన్న లిస్టులోకి రాలేరు, ఖండితం లిస్టులోకే వస్తారు. కాబట్టి చెక్ చేయండి అని బాబా అంటున్నారు. అచ్చా, అబ్ కోయి నవీనత దిఖావో, అయితే ఇప్పుడు ఏదైనా నవీనత చూపించండి అని అంటున్నారు. बच्चों को कुल दीपक कहते हैं ना, ब्राह्मण कुल का सदा जगमगाता हुआ दीपक होना आप बाप की श्रेष्ठ आशाओं का दीपक जगाने वाले कुल दीपक. పిల్లలు అంటే కుల దీపకులు అంటారు కదా, అలాగే బ్రాహ్మణ కులం యొక్క సదా మెరుస్తూ ఉన్న దీపకులు కదా మీరు, బాబా యొక్క శ్రేష్ఠ ఆశా దీపకులు, ఆశా దీపాలను వెలిగించే కుల దీపకులు మీరు అలా ఉన్నారు కదా అని బాబా మనపైన ఎన్ని ఆశలని పెట్టుకున్నారు. అచ్చా, चारों ओर के स्नेह का सबूत देने वाले, हर फरमान को संकल्प बोल और कर्म में लाने वाले, सदा स्वयं को बाप समान सिंपल और सैंपल बनाने वाले, ब्रह्मा बाप के हर कदम पर कदम रखने वाले, ऐसे शक्तिशाली बाप समान बनने के दृढ़ संकल्पधारी सर्व बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. నలువైపులా ఉన్న స్నేహం యొక్క సాక్ష్యాన్ని చూపించే ప్రతి ఆజ్ఞను సంకల్పము, మాటలు, కర్మలలోకి తీసుకువచ్చేవారు, సదా స్వయాన్ని బాబా సమానంగా సింపుల్గా మరియు శాంపుల్గా చేసుకునేవారు, బ్రహ్మబాబా యొక్క ప్రతి అడుగులో అడుగు వేస్తూ ఉండే శక్తిశాలి బాబా సమానంగా అయ్యే దృఢ సంకల్పధారి సర్వ పిల్లలకి బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. अच्छा, ओम शांति. शिक्षाएं और प्यार साथी बन साथ निभाते
बगिया में कभी कुटिया में करे तेरे